హలో నమస్తే నేస్తాలు. మూడో రోజు ఆఖరి రోజు ఇక మొదలు పెడదామా. ఉదయాన్నే ఆ వెచ్చటి సూర్యుడి పలకరింపుతో రోజు మొదలైంది. పద అని రోడ్డు మీదకి వెళ్ళి ఆటోని పట్టా దగ్గరగా ఉన్న ప్రదేశాలని తిరగడానికి. చూడండి, ఇరుపక్కల చుట్టూతా ఉన్న కొండలు, దారిలో భలే ఆహ్లాదంగా అనిపించింది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మేము చర్చికి వచ్చాము. ఇది ఒక క్యాథలిక్ చర్చ్. చూడండి, ఆ ఎండిపోయిన చెట్టు అవన్నీ మంచి సినిమాటిక్ లొకేషన్ లాగా అనిపిస్తుందా? మీరు ఏదో చూశారు అన్నట్టు గుర్తొస్తుందా? కానీ మనం చాలా చూస్తూ ఉంటాం కదా, మర్చిపోతాం. శతమానం భవతి సినిమాలో మెల్లగా తెల్లారిందే కదా అని సాంగ్ వస్తుంది చూసారా? అందులో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ఇక్కడ యాక్ట్ చేస్తారు. ఈసారి సినిమా చూసేటప్పుడు ఇది కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుని చూడండి, భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. అలాగే అక్కడి నుంచి మేము వుడెన్ బ్రిడ్జ్కి వచ్చాము. వుడెన్ బ్రిడ్జ్లో చాలా ఎత్తైన చెట్లు, ముఖ్యంగా వుడెన్ బ్రిడ్జ్ దూరంగా సూర్యుడు ఆ చెట్ల మధ్య నుంచి వస్తుంటే భలే ఆహ్లాదంగా అనిపించింది. సరే కదా, నేను ఒక చిన్న ఫోటో క్లిక్ చేశాను. చూసారా అక్కడ జెన్జీ కిడ్స్, అక్కడ చూడండి ఏదో పిచ్చి గుళ్ళ కనిపిస్తుంది చూసారా? అది వీళ్ళే క్రియేట్ చేస్తారండి, ఫోటోలు తీయడానికి బాగుంటాయని. చూశాను, భలే సరదాగా ఉన్నారు అందరూ. చూడండి, ఆ ఎత్తైన చెట్టు ఎంత ఎత్తు ఉందో. మీకు కానీ మెడ నొప్పి ఉంటే మాత్రం ఖచ్చితంగా నొప్పి పడుతుంది. అలాగే చుట్టూతో ఉన్న చెట్లు, ఆ చెట్లు కళ్ళు వేసుకున్న తీగ లాంటి మొక్కలు. ఇది అనంతగిరి వాటర్ ఫాల్స్. చూడండి, ఎత్తున ప్రశాంతమైన ఆకాశం, దూరంగా కొండలు, ఆ కొండకి ఆకాశానికి మధ్యన చల్లగా ఉన్న ఆ పొగమంచులాగా దృశ్యం. మీరు కనుక శీతాకాలంలో వస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు అవలంబించే వ్యవసాయం పద్ధతి. అది చూడండి, స్టెప్ బై స్టెప్ చూడటానికి భలే కొత్తగా సృజనాత్మకంగా అనిపించింది. ముఖ్యంగా అరటి చెట్లు, వాటర్ ఫాల్స్. ఇప్పుడు వాటర్ చాలా తక్కువే ఉంది, కానీ సాధారణంగా వర్షాకాల సమయంలో చాలా ఎక్కువ ఉంటుందని మా ఆటో అతను చెప్పాడు. కానీ ఇది కూడా బాగుంది. సరే కదా, అక్కడి నుంచి బొర్రా కేవ్స్కి మిటమిట మధ్యాహ్నం సరిగ్గా 1 గంట అయింది, అప్పుడు బయలుదేరాం. లోపల చిన్నగా ఆత్మారాముడు నేనున్నా అని పలకరిస్తున్నాడు. సరే కదా, దాన్ని పక్కన పెట్టి అలాగే నడుచుకుంటూ వెళ్ళాను. చుట్టుపక్కల ఉన్న కొత్త బొమ్మలు, అలాగే అక్కడ కొనడానికి వచ్చిన వాళ్ళు ఆడే బేరసారాలు, అమ్మేవాళ్ళు, అవన్నీ భలే సరదాగా అనిపించాయి. ఆ కాలిబాట చూసారా ఎంత పొడవు ఉందో? అయ్యో, ఇంత నడవాలనిపించింది. సరే అని నడిచేసా. తర్వాత ఆ చెట్లు, ఆ శిలాఫలకం, వాటి యొక్క వివరాలన్నీ ఇక్కడ పొందుపరిచారు, మీరు కావాలంటే చూడొచ్చు. ఈ బొర్రా గుహం లోపల కొంచెం మరమ్మతులు, కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో అదేవిధంగా లోపలికి పనివాళ్ళు ఆ బండలు అవన్నీ మోసుకెళ్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూడండి ఎంత కష్టపడుతున్నారు ఈ ఎండలో. ఆ బండలు మోయడం, అది కూడా మెట్లు ఎక్కుతూ దిగుతూ చాలా కష్టంగా అనిపించింది. ముఖ్యంగా ఈ బొర్రా గేవులు సున్నపరాయి లైమ్ స్టోన్తో తయారు చేయబడ్డాయి. చూడండి, ఎవరో గీసినట్లుగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ కర్వింగ్ అంతా. ఇవి సహసిద్ధంగా ఏర్పడిన బొర్రా కేవ్స్ చాలా మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినాయి. 1807 జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన వ్యక్తి విలియం కింగ్ జార్జ్ ఈ గుహలను కనుగొన్నారు. వీటి లోతు సుమారు 80 మీటర్లు. భారతదేశంలో ఉన్న అతి సుందరమైన, అతి గొప్ప గుహల్లో ఇవి కూడా ఒకటి. మీకు గుర్తుందా జంబలకడి పంబ? ఈ సినిమాలో కూడా ఆ మునిలు వాళ్ళంతా ఇక్కడే తపస్సు చేస్తూ ఉంటారు. నాడికి వెళ్ళినా గుర్తొచ్చింది. మీరు కూడా ఈసారి సినిమా చూసేటప్పుడు ఈ విషయాన్ని కూడా ఒకసారి గమనించుకోండి, భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. చూడండి, ఆ విద్యుత్ కాంతులతో ఆ గుహలు మరింత సుందరంగా అనిపిస్తున్నాయి.